తీయగా చల్లగా. హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ కి స్వాగతం. ఇవాల్టి ఈ సెమీఫైనల్స్ థర్డ్ ఎపిసోడ్ కి మీ అందరికి మరొక్కసారి వెల్కమ్ చెప్పేస్తున్నాను. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి హాయ్. సునీత మేడం, చంద్రబోస్ గారు నమస్కారం సార్. కిరణ్ గారు నమస్కారం సార్, వెల్కమ్ బ్యాక్ సార్. ఏ పాట అయినా మేము రెడీ అంటూ మా వాద్య బృందానికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. And last but not the least, give it up for the semi-finalists of the Silver Jubilee season. గత వారం ఈ ఆరుగురును వన్ సాంగ్ ఛాలెంజ్ పోటీ జరిపారు. అంటే ఈ అమ్మాయిలు ఒక పాట ఎంపిక చేసుకొని ముగ్గురు ఆ పాట పాడారు, అండ్ అబ్బాయిలు ఒక పాట ఎంపిక చేసుకొని ముగ్గురు అబ్బాయిలును అదే పాట ప్రజెంట్ చేశారు. అండ్ ఇవాళ ఈ సెమీఫైనల్స్ థర్డ్ ఎపిసోడ్లో అయితే కీరవాణి గారి ఫేవరెట్ సాంగ్స్. ఇవాల్టి ఈ పోటీ కోసం కీరవాణి గారి దాదాపు 40 సాంగ్స్ ఆయన సెలెక్ట్ చేసి ఇదిగోండి తీసుకోండి సెలెక్ట్ చేసుకోండి అన్నారు. ఆ 40 పాటల్లో వాళ్ళకి నచ్చిన 6 పాటలు ఎంపిక చేసుకుని ఇవాళ పోటీ పడబోతున్నారు. ఇలా హైయెస్ట్ స్కోర్ చేసుకుని సెమీఫైనల్స్లో ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ చేరుకొని ఫైనల్స్లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 20 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే రెండో స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. కీరవాణి గారి ఫేవరెట్ సాంగ్స్ రౌండ్లోకి ఎంట్రీ అయిపోదాము. ఇవాల్టి ఈ ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ధర్మిశెట్టి శ్రీనివాస్. అణువు అణువున వెలసిన దేవా, కను వెలుగై మము నడిపించరావా. అణువు అణువున వెలసిన దేవా, మనిషిని మనిషే పరిచే వేళ, వేషం విషమై కురిసే వేళ, నిప్పులు మింగి నిజమును తెలిపి చల్లని మమతల సుధలను చిలికి అమర జీవులై వెలిగిన మూర్తులా. అమర జీవులై వెలిగిన మూర్తుల అమృత గుణం మాకందించరావా. అణువు అణువున వెలసిన దేవా, కను వెలుగై మము నడిపించరావా. అణువు అణువున వెలసిన దేవా. జాతికి గ్రహణం పట్టిన వేళ, మాతృభూమి మొరపెట్టిన వేళ, స్వరాజ్య సమరం సాగించి స్వాతంత్ర్య ఫలమును సాధించి ధన్య చరితులై వెలిగిన మూర్తులా.
రావా అణువు అణువున వెలసిన దేవా కను వెలుగై మము నడిపించరావా అణువు అణువున వెలసిన దేవా వ్యాధులు బాధలు ముసిరే వేళ మృత్యువు కోరలు చాచే వేళ గుండెకు బదులుగా గుండెను పొదిగి కొన ఊపిరులకు ఊపిరులూది జీవనదాతలై వెలిగిన మూర్తులా జీవనదాతలై వెలిగిన మూర్తుల సేవాగుణం మాకందించరావా అణువు అణువున వెలసిన దేవా కను వెలుగై మము నడిపించరావా అణువు అణువున వెలసిన దేవా. ఏమో ఈ ధర్మశెట్టి సార్ చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ పాట నాకు చాలా ఇష్టం. ఈ పాట నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అప్పుడు నేను కాలేజ్ కాంపిటీషన్స్లో నేను ఈ పాట పాడి ప్రైజ్ సంపాదించా. ఇదివరకు ఎప్పుడో చెప్పే ఉంటాను నేను ఆ సంగతి. ఏం లేదమ్మా, ఆ రోజుల్లో మేము ఆకాశవాణి వార్తలు తప్ప మాకు ఇంకేమీ సోషల్ మీడియా లేదు. అయితే కొన్ని మహాకవులు కొంతమంది రాసినవి అక్షర సత్యాలు అంటారు. అవి యుగాలకైనా ఏ యుగానికైనా ఏ తరానికైనా వర్తించే సత్యాలు అవి. ఇప్పుడు ఈ పాట అప్పుడు నేను కాంపిటీషన్స్లో పాడక ముందర కొన్నేళ్ల ముందర వచ్చి ఉండాలి. మానవుడు దాంట్లో 72 ఎప్పుడో వచ్చింది, అది 1972 అనుకుంటాను. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు కదా. కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియాను ఊహించుకుంటూ ఆర్కెస్ట్రా లేకుండా ఫస్ట్ చరణం ఫస్ట్ హాఫ్ వరకు పాడి వదిలే ఒకసారి సోషల్ మీడియాను ఊహించుకుంటూ. మనిషిని మనిషే కరిచే వేళ ద్వేషం విషమై కురిసే వేళ. చాలు. కనెక్ట్ అయ్యావా? మీరు కనెక్ట్ అయ్యారా? ఓకే. ఈ పాట పాడిన బాలు గారు మనల్ని వదిలి వెళ్ళిపోయారు నిర్దాక్షిణ్యంగా. ఇప్పుడు మూడో చరణం ఫస్ట్ 2 లైన్లు పాడు. వ్యాధులు బాధలు ముసిరే వేళ మృత్యువు కోరలు చాచే వేళ. చాలు. సో కవులు వాళ్ళు ఏంటంటే ఈశ్వరతత్వం కలిగిన వాళ్ళు ఏం రాసినా అందులో సత్యమే వస్తుంది. వాళ్ళు అబద్ధం రాయాలనుకున్నా రాయలేరు, అందులో కూడా ఎంతో కొంత నిజం వస్తుంది. కవివాక్ అన్నారు అందుకనే. సో అటువంటి చక్కటి ఈ లిరిక్ అప్పుడెప్పుడో రాశారు, అప్పుడెప్పుడో స్వరపరిచారు అశ్వత్థామ గారు చక్కగా. బాలుగారు అద్భుతంగా పాడారు. నేను అందులో ఒక పావు అద్భుతంగా మా కాంపిటీషన్స్లో నేను పాడాను. నువ్వు 30 అద్భుతంగా నువ్వు ఇప్పుడు పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అభినందనలు. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా పాడావు. ధర్మశెట్టి సార్ చాలా బాగా పాడావు. కీరవణ గారు చాలా మంచి అభినందనలు, అట్లాగే మంచి ఉదాహరణలు కూడా ఇచ్చారు. దానికి కొనసాగింపుగా ఒక మాట చెప్తా. కవి ఏది రాసినా కూడా కవివాక్కు సత్యం అవుతుంది. అబద్ధం రాయాలనుకున్నా అందులో ఎంతో కొంత సత్యం ఉంటుందన్నారు. నిజానికి ఆయన మాట కొనసాగింపు ఏంటంటే కవయః క్రాంత దర్శనః అన్నారు. అంటే మనం పంచేంద్రియాలతో మనం స్పృశించలేనివి, స్పర్శించలేనివి, అనుభూతించలేనివి ఒక మనసు అనే ఇంద్రియంతో కవి ముందే చూస్తాడు, ముందే దర్శిస్తాడు. దర్శించిన దాన్ని అందంగా ప్రకటిస్తాడు. అందుకోసమే కవి యః క్రాంత దర్శన. అంటే ఎవరూ చూడలేని దాన్ని, ఎవరూ చెప్పలేని దాన్ని కవి చెప్తాడు. తనకున్న మనోనేత్రంతో అంతటి బలం కవికుంది. ఇక్కడ నేను కీరవణ గారు చెప్పిన ఉదాహరణ మళ్ళీ చెప్తాను. అమరజీవులే అయినప్పుడు నాకు మనిషిని మనసి కరిచే వేళ ద్వేషం విషమై కురిసే వేళ. అమరజీవులే అయినప్పుడు నాకెందుకో ఆదిగురు శంకరాచార్యులు గుర్తొచ్చారు. అట్లాగే జాతిగ్రహణం పట్టిన వేళ అన్నట్టు ధన్య చరిత్రలు అయినప్పుడు నాకు గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గుర్తొచ్చారు. చివరి చరణంలో జీవనదాతలై వెలిగిన మూర్తులు అంటే కరోనాలో డాక్టర్లు గుర్తొచ్చారు నాకు. అంటే
ఎప్పుడో రాసిన దానికి మనం ఎక్కడో వెనకటి దానికి ముందు దానికి అప్పటి ప్రస్తుతం దానికి అన్నిటికీ అన్వయం కలుగుతుంది, అన్వయం చేయొచ్చు అన్నమాట. అలాంటి రచనలు మహా గొప్పవాళ్ళు చేశారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మనం అందరం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అద్భుతంగా పాడే. ముఖ్యంగా నీలో నేను గమనించిన గొప్ప లక్షణం ఏంటంటే, ఏ అక్కెరతోటి ఏ అవసరంతో ఈ పాటను స్వరపరిచారో, ఈ పాటను రాశారో, అదే అక్కెర నీ గొంతులో వినిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్, మేడం. చాలా అద్భుతంగా పాడావు. చాలా ఒదుగుంది గొంతులో, ఆర్ద్రత ఉంది. నిజంగానే సడన్గా ఏదో అయింది. అయితే నువ్వు విచిత్రంగా అణువు అణువున వెలసిన దేవ కదా. ఫస్ట్ టైం ఏమో అణువు అంటున్నావు, అణువు అణువున అని వచ్చేస్తున్నావు. రెండు అణువులే కదా. అంత గమనించలేదు. అంటే ప్రాక్టీస్ అయితే అణువు అణువున అనే ప్రాక్టీస్ చేశాను మేడం. అప్పుడప్పుడు అలా వచ్చేస్తున్నట్టుంది. ఎందుకంటే అక్షరాలు అలాగే కనుమరుగైపోతున్నాయి. రాయడం తగ్గిపోయింది ఎలాగో. మనం మొత్తం టింగ్లీష్ అయిపోతుంది. చాట్స్ కూడా మనం ఏమి తెలుగు భాషలో రాయటం లేదు. ఇలాంటివి మనం అణువు చేసేసామనుకో, అణ ఎప్పుడో కనుమరుగైపోతుంది. అలాంటివి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి తప్పకుండా మేడం, కొంచెం గమనించుకో. షూర్ మ్యామ్. ఓకే, Thank you. అదర్వైజ్ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. ఆ 40 పాటల్లో ఈ పాట ఎంపిక చేసుకోవడానికి ప్రత్యేకంగా Yeah. కారణం? అదే సార్, ఈ రాగం అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఫస్ట్ నేను హిందోళం రాగం బాగా వింటాం సార్. బట్ దాంట్లో అదే ఈ అంటే కాకలి శాతం వస్తుంది దీంట్లో. ఫస్ట్ సౌందర్యలహరి విన్నప్పుడు నాకు ఈ పాట నాకు స్ట్రైక్ అయిపోయింది. ఓహో, ఈ సౌందర్యలహరి రాగం కదా అని చెప్పేసి అని. నాకు చంద్రగౌన్స్ అని పేరు కూడా తెలియదు మేడం ఫస్ట్. సో దాని తర్వాత అడిగితే ఇది చంద్రగౌన్స్ రాగం అని చెప్పారు. అండ్ అది కాక ఈ పర్టికులర్ ఈ సాంగ్లో అయితే సొసైటీ గురించింది. అండ్ తర్వాత మన పూర్వీకులు పెద్దలు, పెద్దవాళ్ళు అందరి గురించి. అండ్ తర్వాత అండ్ నాకు ఎలా చెప్పాలో తెలియదు. అది అడుగుతావా? వైఫ్ ఎవరు చెప్తారా? ఆవిడ ఏమైనా హెల్ప్ చేస్తుందా? ఒకసారి చెప్పొచ్చుగా కుదిరితే. అంటే ఫస్ట్ పల్లవి చరణాలలో కూడా ఒక్కొక్కరు, అంటే మన దేశం కోసం పోరాడిన వాళ్ళు, తర్వాత రాష్ట్రాల గురించి, తర్వాత వ్యాధులు బాధలు అన్నప్పటి నుంచి డాక్టర్స్ గురించి, అట్లా అందరూ మహనీయుల గురించి అలా ఒకసారి నెమరు వేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఇట్లాంటిదే ఒక ఫిమేల్ సాంగ్ ఉంది, వేరే సినిమా పేరు గుర్తురావట్లేదు. నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. ఇట్లాగా ఒక పాట సందేశాత్మకమైనది, మస్ట్ అండ్ షుడ్గా ఆ రోజుల్లో పెట్టుకున్నారు. అంటే అప్పుడు దానికి ఐటమ్ సాంగ్ అని పేరు లేదు, అవే ఐటమ్స్ అనమాట వాళ్ళకి. ఇప్పుడు ఐటమ్ సాంగ్ యొక్క ధర్మం వేరు. ఏమండి చంద్రబోస్ గారు? అంటావా? Performance was brilliant. All the comments extraordinary. All the best. You're on the right path. Good luck. Keeravani gari favorite songs round lo next contestant is going to be Pranita. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశలనించు, మనసుని మరపించు, గానం మనసుని మరపించు. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశలనించు, మనసుని మరపించు, గానం మనసుని మరపించు.
అలరిపోయే భావములను చేర్చి కూర్చును గానం జీవమొసగును గానం మది చింతబాపును గానం పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు అనిపించని ఆశలనించు మనసుని మరపించు గానం మనసుని మరపించు వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును కూలిపోయిన తీగలైనా కొమ్మనలమి ప్రాకును అన్ని మనసు ఎన్నుకొన్న తోడు దొరికిన మురియు దూరవలపే కొరియు మది దోచుకొమ్మని పిలుచు పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు అనిపించని ఆశలనించు మనసుని మరపించు ప్రేమ మనసుని మరపించు చాలా చక్కగా పాడావమ్మా, అద్భుతంగా పాడావు. ఇందులో జిక్కి గారు కదా పాడింది. జిక్కి గారు పాడిన ఫ్లేవర్ వేరు, నువ్వు పాడిన ఫ్లేవర్ వేరు. నీ దాంట్లో ఇన్నోసెన్స్ ఉంది. జిక్కి గారు పాడిన వెర్షన్లో మెచ్యూరిటీ ఉంది. బట్ అది ఒక రకంగా నేను ఎంజాయ్ చేస్తే, ఇది కూడా నాకు రెండు రకాలుగా నచ్చినాయి. ఒరిజినల్తో సంబంధం లేకుండా ఉన్నప్పటికీ కూడా ఇందులో ఇన్నోసెన్స్ యాడ్ అయ్యి కొత్త ఫ్లేవర్ వచ్చింది. చక్కగా పాడావు, అభినందనలు నీకు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రణీత నమస్తే సార్. నమస్తే, చాలా బాగా పాడావు సార్. ఇప్పుడు ఈ పాట పులకించని మది పులకించు పాటతో మీకు పెనవేసుకున్న జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయండి? మీకు చాలా ఇష్టమైన పాట కదా. ఈ పాట వినగానే మీకు గుర్తొచ్చే అంశాలు ఏమైనా ఉంటే కనుక. అంటే నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు ఎక్కువగా రేడియోలో పాటలు వినేవాడిని అండి. అప్పుడు ఎక్కువ టైం దొరికేది ఏం లేదండి. దీంట్లో ఉన్న మెలోడీ ఇష్టం, అందులో ఉన్న లిరిక్స్ని అర్థం చేసుకుని వాటిని ఎంజాయ్ చేయడం అనేది కాలక్రమేణా తర్వాత అలవాటైంది. ఇనీషియల్గా నేను చిన్నప్పుడు విన్నప్పుడు ఏంటంటే నాకు కేవలం అందులో ఉన్న ట్యూన్. అప్పుడు ఏముంది, ఇంతమంది సింగర్లు లేరు. మహా అయితే జానకి గారు, సుశీల గారు, వాళ్ళే. చిత్ర కూడా లేదు అప్పుడు, ఆవిడ కూడా లేదు. వాళ్ళు బాలు గారు, ఘంటసాల గారు, వాళ్ళు పాడినవే. సో గాత్రాలు పాటలు ఏవైనా వాళ్ళే ఉంటారు కాబట్టి ట్యూన్, నాకు ఇష్టమైన ట్యూన్ నేను ఎంజాయ్ చేసేవాడిని అండి. సో ఇది వన్ ఆఫ్ ది నాకు ఇష్టమైన ట్యూన్ ఇది. నాకు ఈ రాగం చాలా ఇష్టం. ఈ రాగం ఏంటంటే మోహన రాగంలో నిషాదం ఎక్స్ట్రా ఉంటుంది, మధ్యమం ఉండదు. నాకు ఇది వింటూ లాహిరి లాహిరి పాట, అది దాని దగ్గరగా ఉందండి ఏమన్నా? లాహిరి లాహిరి లాహిరిలో మ్యూజిక్ లో అలా వచ్చింది బీజియం. రాగం దగ్గరేనండి, కానీ అందులో నిషాదం లేదు. ఎగ్జాక్ట్గా కాదు, కానీ కొంతవరకు సంబంధం ఉంది. బాగా పాడావు నాన్న, చాలా బాగా పాడావు. చరణంలో 2వ వాక్యం దగ్గరే చరణం అయిపోయిన భావన కలిగింది, కానీ మళ్ళీ 3వ వాక్యం దగ్గర అందంగా మళ్ళీ దాన్ని స్వరపరిచారు. ఇంకెలా తీసుకెళ్తారో అన్నంత ఆసక్తి రేకెత్తే విధంగా ఉంది స్వరరచన. చాలా బాగుంది. ఏఎం రాజా గారు అంటే సంగీతం ఎంత బాగుందో. తర్వాత ఇందులో 3వ పంక్తిలో పల్లవిలో అనిపించని ఆశల నించు అని అన్నారు. నించు అంటే ఏంటి అర్థం? నేను అనుకోవడం ఆశల నిచ్చుని అలా నించు అని రాసి. కాదు, ఆశలు అనిపించని ఆశల నించు అంటే నింపు, చిలికించు, చిలకరించిన అర్థం. ఈ నించు అనే మాట ఇంకొక పాటలో ఉంది. నిన్నుగా ప్రేమించుటకై నీకోసమే కన్నీరు నించుటకు, అంటే నీకోసం కన్నీరు నింపడానికి, నీకోసం కన్నీరు చిలకరించడానికి అని అర్థం. ఆ అర్థంలో ఇక్కడ రాశారు ఆత్రేయ గారు. చాలా మంచి పాట, చాలా మంచి భావం, చాలా మంచి రాగం, చాలా మంచి గాత్రం, బాగుంది. ఈ పాట విన్నప్పుడు నా అభిప్రాయం ఏంటంటే
గానం గురించి రాసిన ఈ పాట గీతం వెన్నెల నదిలో పువ్వుల పడవపై ప్రయాణం ఈ గానం నీ గానం అనిపించింది. అంత బాగుంది. థ్యాంక్ యూ సార్. కళ్ళు మూసుకొని వింటే ఓన్లీ చెవులకి కనెక్ట్ అయితే కనుక నాకు పాడుతా తీగ సీజన్ 24లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. చాలా నీ వయసుకు తగ్గ, అంటే నీ వయసు పాటలాగా అనిపించలేదు. ఇట్స్ లైక్ వాగ్దేవికి చిన్న చెల్లెలు ఉంటే ఎలా ఉంటుంది అలా పాడుతుంది, అలా వినిపించింది అనమాట. అంత ముద్దుగా పాడ, కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్లేవర్ అద్దావు నువ్వు ఈ పాటకి. జికి అమ్మ పాట ఆవిడ కొంచెం గడుస్తూనే ఉంటుంది, సాఫ్ట్గా భలే ఉంటుంది, గమ్మత్తైనటువంటి ఒక అద్భుతమైన గాత్రం ఆవిడది. ఆవిడ ఎగ్జాక్ట్లీ కీరవాణి సార్ చెప్పినట్లే ఆవిడ గాత్రంలో విన్నప్పుడు యాక్చువల్లీ మెచ్యూర్గా అనిపిస్తుంది, బట్ నీ గాత్రం కొంచెం సాఫ్ట్ అయినట్టు అనిపించింది నాకు. బాగుంది కానీ అంత సాఫ్ట్గా ఉండాల్సిన అవసరం లేదు అని అనిపించింది. అది మినహాయిస్తే చాలా మంచి పాట, నీకు కూడా నచ్చింది అని చెప్పడం నాకు చాలా ఆనందం వేసింది. యూ హ్యావ్ ఎ గుడ్ టేస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ టు సింగ్ మెనీ మోర్ సచ్ వండర్ఫుల్ సాంగ్స్. థ్యాంక్ యూ మ్యామ్. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కీరవాణి గారి ఫేవరెట్ సాంగ్స్ మా పిల్లలు పాడుతున్నారు. ఇవాళ ఈ ఫస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి కార్తికేయ. నయనాలు కలిసే తొలిసారి, హృదయాలు కరిగే మలిసారి, తలపే తరంగాలూరి పులకించే మేను ప్రతిసారి. నయనాలు కలిసే తొలిసారి, హృదయాలు కరిగే మలిసారి, తలపే తరంగాలూరి పులకించే మేను ప్రతిసారి. La 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 ah ha నాలో నా నీ పేరే పాడేను రాగాలు, నాలో నా నీ రూపే చేసేను చిత్రాలు. మదిలో ఏదో పదే పదే ధ్వనించే మమతల తోటలలోన తొలి వలపుల పువ్వులు పూచే. నయనాలు కలిసే తొలిసారి, హృదయాలు కరిగే మలిసారి, తలపే తరంగాలూరి పులకించే మేను ప్రతిసారి. ఆహా 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 ఏహి నీలాల మేఘాల
పరువము బంధం వేసే మన ప్రణయము బాసలు చేసే నయనాలు కలిసే తొలిసారి హృదయాలు కరిగే మలిసారి తలపే తరంగాలూరి పులకించే నేను ప్రతిసారి. చరణ్, ఈ పాట నాకు ఎందుకు ఇష్టం అని మళ్ళీ అడగొద్దు. ఎందుకంటే ఒక పాట ఒక మనిషి ఎక్కడో గుంటూరులో అనుకో చాలా సంతోషమైన స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఎవరినో ప్రేమిస్తున్నాడో లేకపోతే మంచి డబ్బులు లాటరీ వచ్చిందో ఏమైనా అతని జీవితంలో ఆనందంగా ఉన్నాడు, అప్పుడు ఆ పాట వినడం తటస్థించింది ఒకటిసారి 2 సార్లు. ఆనందం అనే పరిస్థితికి ఆ పాటకి అసోసియేషన్ వచ్చేస్తుంది. అంటే అసోసియేషన్ అంటే దాన్ని థీమ్ మ్యూజిక్ అంటాం. తర్వాత ఆ పాట ఎక్కడ విన్నా ఆ రోజులు, ఆ పరిస్థితి, ఆ మానసిక పరిస్థితి గుర్తొచ్చే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మన మనసులోకి ఎప్పుడు విన్నా. కానీ అదే పాటని ఇంకొకళ్ళు విశాఖపట్నంలో చాలా బాధలు పడుతూ చాలా కష్టాల్లో ఉన్నప్పుడు విన్నారనుకో, వాళ్ళ ప్రమేయం లేకుండానే బస్సులో ఎక్కడో మైక్లోనో వేరే ఎవరో ప్లే చేస్తూ విన్నారనుకో, ఆ బాధలన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు ఆ విశాఖపట్నం అయినా ఈ గుంటూరు అయినా కామన్గా విజయవాడ వచ్చారు. విజయవాడలో రెస్టారెంట్లో కూర్చున్నారు, ఒకరికి సంబంధం లేదు. ఒక టేబుల్ ఒకళ్ళు ఇడ్లీ తింటున్నారు, ఇంకో టేబుల్ మీద కూర్చుని ఎవరో పూరి తింటున్నారు. అప్పుడు ఆ రెస్టారెంట్లో ఈ పాట ప్లే చేశారు. ఒక ఆయనకి చాలా ఆనందం కలుగుద్ది, ఒక ఆయనకి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. అబ్బా ఈ పాట వస్తుంది అని చెప్పి. పాటకి ఏమీ సంబంధం లేదు. ఆ పాటకి ఆ పాట వల్ల ఇంకొకళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారని పాటకి సంబంధం, పాట కంపోజ్ చేసిన వాళ్ళకి కానీ రాసిన వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. ఒకే పాట ఇద్దరు మనుషుల్లో వేరు ఆపోజిట్ భావాలను క్రియేట్ చేయడానికి కారణం, దాన్ని నాస్టాలజీ అంటాం. సో ఈ పాటలన్నీ కూడా నేను మీకు ఇచ్చినవి పాట, మీరు నా సెలక్షన్ అంతా కూడా నేను కాలేజీ రోజుల్లో బాధ్యతలు ఏమీ లేకుండా ఫ్రీడమ్తో సంతోషంగా తిరిగిన రోజుల్లో విన్న పాటలు అవి. సో అదంతా ఇప్పుడంతా నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్, తలనొప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఈ పాటలు వింటే ఆ రోజుల్లోకి మైండ్ ఆ రోజుల్లోకి వెళ్ళిపోద్ది. దానికి లిరిక్ బాగుందనో లేకపోతే ఇంకోటి అలా ఏం లేదు. ఆ 5 minutes of bliss, జస్ట్ అది నాస్టాలజిక్, మంచి హ్యాపీగా అయిపోద్ది. సో నువ్వు చక్కగా పాడావు, ధన్యవాదాలు సార్. అద్భుతంగా పాడావు. దీన్ని ఏమీ భావం చెడకుండా అది ఎంజాయ్ చేస్తూనే ఈటీవీ వాళ్ళు నాకు ఇచ్చిన అద్భుతమైన కాఫీ కూడా తాగుతూ విన్నాను నేను. చెప్పేది ఏముంది, ఇంకా డబల్ హ్యాపీ. అద్భుతంగా పాడావు. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చక్కగా నా కోరికను మన్నించి నాకు ఇష్టమైన పాటలు పాడినందుకు మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. కార్తికేయ, నమస్కారం సార్. నమస్తే. చాలా బాగా పాడావు. ధన్యవాదాలు సార్. ఇది మామూలుగా అద్భుతం కాదు, అమోఘం కాదు, అపూర్వం. ఎందుకంటే ఇలాంటి వేదిక మీద ఇలాంటి పాట ఎవరు పాడలేదు ఇంతవరకు. చక్కగా మంచి పాట, ఎప్పుడు వినని పాట వేదికల మీద నువ్వు అంతే అపూర్వంగా పాడావు. ఇంతకుముందు ఎప్పుడు వినని విధంగా పాడావు. మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. ఆరుద్ర గారు దేనికి పెట్టిన పేరంటే, ఆయన ఆరుద్ర గారంటే అంత్యప్రాసలకు బాగా పెట్టిన పేరు. చివరిలో నీకు ఒక పంక్తిలో చివరిలో ఏం అక్షరం వస్తుందో మళ్ళీ రెండో పంక్తిలో కూడా అలాంటి అక్షరమే వస్తుంది. నేను రాశాను ఒకసారి, అంత్యప్రాసల ముద్ర కాది ఆరుద్ర అని రాశాను. అట్లాగే ఆరుద్ర గారు శైలి, ఆయన ముద్ర ప్రతి వాక్యంలోనూ కనిపిస్తుంది. ఒక సరదాగా ఒక చెణుకు ఏంటంటే, ఆరుద్ర గారు ఒకసారి ట్రైన్లో వెళ్తున్నప్పుడు పక్కన ఉన్నాయని అడిగాట, మీకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా, మీకు ఆస్తి పాస్తులు ఉన్నాయా అంటే, ట్రైన్లోంచి ఆ కిటికీలోంచి చూపించి అక్కడ అన్ని శ్మశానాలు ఉన్నాయంట. శ్మశానాల వైపు చూపించేసి, అదిగో ఆ రుద్రభూములన్నీ ఆరుద్రవే అన్నట్టు. అంటే కవుల్లో ఎప్పుడు ఏ సందర్భానికైనా సరే ఎలాంటి వాక్కులు, ఎలాంటి వాక్యాలు, ఎలాంటి భావాలు వాళ్ళు అందిస్తారో, ఎలాంటి బాణికైనా సరే ఎలాంటి బాణికైనా అంతటి అందమైన భావాలు కూడా వాళ్ళు అందిస్తారు. ఎంత క్లిష్టమైన బాణి అయినా కూడా ఎంత సున్నితమైన భావాలు అందించారు ఆరుద్ర గారు. ధన్యవాదాలు సార్. సో కార్తికేయ, నీకు చాలా ఇష్టమైన పాటల్లో ఇదొకటి చేరింది అని నాకు అనిపించేంత గొప్పగా పాడున్నాను నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఎంత ఎంజాయ్ చేసావో నువ్వు, మేము నీ అంత ఎంజాయ్ చేసాము. ఆ రన్ ఎంత బాగుందో, అండ్ అటు అందులో మెలడీ అసలు ఏ కోసైనా తగ్గలేదు. బాలుగారి లేత గాత్రం వినిపించింది మళ్ళీ నాకు. ఎంత బాగా పాడావు అంటే చెప్పలేను. ప్రతి ఎక్స్ప్రెషన్ అర్థమైంది, ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా నువ్వు ఎంత ఆస్వాదించావు అనేది అర్థమయ్యేలాగా పాడావు. అండ్ నీ గాత్రంలో ఎంతో ఇవాళ ఎస్పెషలీ లాస్ట్ ఎపిసోడ్ అండ్ దిస్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ సింగింగ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ టు యూ. థ్యాంక్స్ టు యూ. ధన్యవాదాలు. వెల్ డన్, గుడ్ లక్. కీరవాణి గారి ఫేవరెట్ సాంగ్స్ రౌండ్ ఈ పర్ఫార్మెన్స్తో ఇవాల్టి ఎపిసోడ్ ఎండ్.
మళ్ళీ రేపు మరికొన్ని కీరవాణి గారి ఫేవరెట్ సాంగ్స్ ఏంటో తెలుసుకోవడానికి ట్యూన్ ఇన్. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్.